హలో మై డియర్ క్లాస్ 10 స్టూడెంట్స్ అండ్ 9th ఆల్సో. మనకి సిబిఎస్ఈకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కదా. అండ్ అఫ్ కోర్స్ మనం ఎగ్జామ్ కి సంబంధించిన ఆల్ ప్రిపరేషన్ చేసేసాం. అండ్ అఫ్ కోర్స్ మన రివిజన్ లో ఉన్నాం. అండ్ దాని గురించి నేను మాట్లాడడానికి రాలేదు. బట్ ఎస్, మనం చదువుకున్న వాటన్నిటిని ఎగ్జామ్ లో ఎలా ప్రెజెంట్ చేయాలి అనే విషయాన్ని ఈ రోజు డిస్కస్ చేయడానికి వచ్చిన. వై ఇట్ ఈస్ అ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అని అంటే, చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ లో మనకి ఫుల్ పేపర్ రాసిస్తారు. దట్ బయటికి వచ్చిన తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ తో నేను అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసిన నాకు అట్లీస్ట్ 95+ మార్క్స్ వస్తాయి, లేకపోతే 80 మార్క్స్ కి నాకు కనీసం 78-75 మార్క్స్ వస్తాయన్న ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు. తీరా టీచర్ పేపర్ కరెక్షన్ చేసి మనకి ఇచ్చే టైంకి మినిమం 5 to 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఎందుకు డిఫరెన్స్ వచ్చిందని అంటే, నీకు ఆన్సర్ తెలియకనో లేకపోతే నువ్వు అటెంప్ట్ చేయకనో కాదు. జస్ట్ నువ్వు అటెంప్ట్ చేసిన ఆన్సర్ టీచర్ కి సరిగ్గా కన్వే అవ్వక, లేకపోతే చిన్న చిన్న ప్రెజెంటేషన్ మిస్టేక్స్ వల్ల అయి ఉంటది. సో ఈ రోజు మనము ఈ చిన్న చిన్న ప్రెజెంటేషన్ మిస్టేక్స్ వల్ల మార్కులు పోగొట్టుకోకుండా ఉండాలి. సైన్స్ ఎగ్జామ్ లో మనం 80/80 తీసుకురావాలంటే ఏం చేయాలనేది డిస్కస్ చేయబోతున్నాం. అండ్ స్టూడెంట్స్, ఇంకా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు వేదాంత్ సిబిఎస్ఈ 9th and 10th తెలుగు. దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ ఫేవరెట్ మాస్టర్ టీచర్. అండ్ ఒకవేళ మీరు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి బోల్డ్ అనే విషయాలు డైలీ చాలా వస్తుంటాయి కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ నౌ కమింగ్ టు మనకి ఫస్ట్ పేపర్ గురించిన ఒక క్లారిటీ తెచ్చుకుందాం. దాని తర్వాత టైం మేనేజ్మెంట్ అండ్ అలాగే పేపర్ లో మనం సైన్స్ అని అంటే ఒకటే కాదు నాన్న, బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. మూడిటికి ఒకటే అప్రోచ్ ఉంటుంది అని నేను చెప్పాను. మూడిటికి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేపర్ ప్యాటర్న్ తెలుసుకుందాం, సో దాట్ మనకు ఒక క్లారిటీ ఉంటుంది మనం ఎంత రాయాలి అని. మనకి ఇచ్చే టైం 180 minutes. 180 minutes అని అంటే దట్ ఈస్ 3 hours. 3 hours ఆఫ్ టైమ్ లో నువ్వు ఎన్ని సెక్షన్స్ ఆన్సర్ చేయాలి తెలుసా? 1, 2, 3, 4, 5 సెక్షన్స్ ఆన్సర్ చేయాలి. అండ్ దీంట్లో మొత్తం ఈ 5 సెక్షన్స్ కి గానీ నీకు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు తెలుసా? 39 క్వశ్చన్స్ ని నువ్వు అటెంప్ట్ చేయాల్సినవే 39 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మరి అలాంటిది ఈ 39 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మనకి 180 minutes సరిపోతుందా? సరిపోదు. మనం ఏం చేయాలి? సెక్షన్ వైజ్ గా టైం ని మనం టాస్క్లు పెట్టుకుంటూ ఇంత టైంలో నేను ఈ ఫస్ట్ సెక్షన్ ఫినిష్ చేయాలి, సెకండ్ సెక్షన్ ఫినిష్ చేయాలని ఎవ్రీ సెక్షన్ వైజ్ టైం ని మనం టైం టార్గెట్స్ ని మనం దాటుకుంటూ వస్తే ఫైనల్ గా ఆల్ సెక్షన్స్ ని విత్ ఇన్ 3 hours లో ఫినిష్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి అండ్ సెక్షన్స్ ఏంటి అండ్ అలాగే దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ ది 20 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎంసీక్యూస్ నానా. ఈ 20 క్వశ్చన్స్ అనేవి ఎంసీక్యూ క్వశ్చన్స్. సో ఎంసీక్యూస్ కాబట్టి నువ్వు కొన్ని థియరీ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ మాత్రమే మనం సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్ నుంచి చిన్న చిన్న న్యూమరికల్స్ ఇచ్చినా కూడా. సో ఇలాంటి క్వశ్చన్స్ కి నువ్వు ఒక్క క్వశ్చన్ కి 1 minute తీసుకోవచ్చు. సో విత్ ఇన్ 20 minutes లో నువ్వు ఈ ఫస్ట్ సెక్షన్ ని ఫినిష్ చేయొచ్చు. సరే మ్యామ్, ఏదైనా కొంచెం లాజిక్ ఉంది, లేకపోతే ఏదైనా గుర్తు రాలేదు, ఆర్ఎల్స్ కొంచెం అటు ఇటు టైం అయిపోయిందని అనుకుంటే హార్డ్లీ 25 minutes అంతకు మించి నువ్వు ఏ సెక్షన్ మీద స్పెండ్ చేయడానికి వీల్లేదు. ఓకే. అండ్ ఇది కూడా 25 ఎందుకు ఇచ్చినానంటే, కొంతమంది తొందరలో చాలా మిస్టేక్స్ చేస్తారు. చాలా మనం తక్కువ టైంలో ఎక్కువ మార్కులు తీసుకొచ్చే సెక్షన్ ఏదైనా ఉంది, 80లో 20 మార్క్స్ తీసుకొచ్చే సెక్షన్ ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ సెక్షన్ ఏ. సో ఇలాంటి సెక్షన్ లో మిస్టేక్ చేయకూడదు కాబట్టి అట్లీస్ట్ 5 minutes ఎక్కువగా ఇద్దాం. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ కి ఒక 15 minutes మళ్ళీ పేపర్ చెకింగ్ లో కూడా మీరు ఈ సెక్షన్ చెక్ చేసుకోవాలి. దెన్ సెక్షన్ బి, ఇదేంటంటే నాన్న, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ లో మనకి ఎన్ని ఇస్తాడు? 6 questions ఇస్తాడు. ఒక్కొక్కటి 2 marks ఉంటుంది. సో టోటల్ గా ఈ బిట్ నుంచి వచ్చేది మనకి 12 marks. ఈ 12 marks కి ఒక్కొక్క దానికి 2 సెంటెన్సెస్ చాలా టు ద పాయింట్ మనం డైరెక్ట్లీ రాస్తాం కాబట్టి దీనికి కూడా ఎక్కువ టైం అవసరం లేదు. ఈ 12 marks కి ఒక్కొక్క క్వశ్చన్ కి 2 minutes per క్వశ్చన్. ఇక్కడ ఏంటన్నా 1 minute per క్వశ్చన్ తీసుకున్నాం. ఓకే, 2 minutes per క్వశ్చన్ అని అన్నా కూడా ఒక్క నిమిషం, 6 questions కదా. 6 questions అంటే 12. సో ఓకే, 4 minutes per క్వశ్చన్ అని తీసుకున్నా కూడా 4 minutes per క్వశ్చన్ తీసుకున్నాం. సో టోటల్ ఓవరాల్ గా మనకి ఇక్కడ అంటే ఆలోచించి మనం కరెక్ట్ గా రాయాలి కదా, అందుకని 7 marks. అంటే మన ఇంకొక సెక్షన్ సి లో ఏముంటది అని అంటే, దీంట్లో మనకి కొంచెం దీనికన్నా లెంతీ క్వశ్చన్స్ అండ్ లాంగ్ ఆన్సర్ కన్నా కొంచెం తక్కువ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎన్ని రాయాలి? మనము 7 questions రాయాలి. అండ్ ఆల్ అన్ని కలిపి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని కలిపి ఇక్కడ ఒక్కొక్క దానికి 3 marks ఉంటాయి. సో 3 marks దీనికన్నా కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి రాయడానికి 3 points. కొంచెం డయాగ్రామ్స్ ఉంటాయి, ఇందులో ఏమైనా న్యూమరికల్స్ ఉంటాయి. వీటన్నిటిని సాల్వ్ చేయాలంటే మనకి 45 minutes కంపల్సరీ. అండ్ దీని నుంచి వచ్చేవి 21 marks.
చూడండి ఇక్కడ 21 మార్క్స్ కి మనం 45 మినిట్స్ ఇస్తున్నాం, ఇక్కడ 20 మార్క్స్ కి జస్ట్ 20 to 25 మినిట్స్ లోనే అయిపోతుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ మార్కులు వచ్చినట్టే కదా. అండ్ నెక్స్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ అని అంటే ఎస్ ఇస్తున్నాను, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకి 3 ఇస్తాడు అండ్ 3కి ఒక్కొక్క దానికి 5 మార్క్స్. సో మొత్తం 15 మార్క్స్ ఉంటాయి. 15 మార్క్స్ కి కొంచెం టైం పడుతుంది, దట్ మనం ఎలాబొరేట్ చేసి రాయాలి కాబట్టి. సో 3 క్వశ్చన్స్ కి మనం ఇచ్చేది 40 మార్క్స్ ఇస్తున్నాం. అండ్ దెన్ ఇవి కేస్ బేస్డ్ క్వశ్చన్స్, ఓన్లీ డైరెక్ట్ కేస్ బేస్డ్ క్వశ్చన్స్. ఇంత పెద్ద పెద్ద ప్యాసేజ్ ఉంటుంది, ఆ ప్యాసేజ్ మొత్తం చదివి దాంట్లో చిన్న చిన్న ఆన్సర్స్ రాయాలి. 4 మార్క్స్ ఇది. సో ఎన్ని క్వశ్చన్స్? 3 క్వశ్చన్స్, మొత్తం ఎన్ని? 12 మార్క్స్. ఈ 12 మార్క్స్ కి మనకి చదవడానికే టైం పోతుంది క్వశ్చన్ ని, కాబట్టి 30 మినిట్స్. సో టోటల్ ఎంత అయిందన్నా, ఈ టోటల్ ఇదంతా పోను లాస్ట్ కి ఒక 15 మినిట్స్ పెట్టుకొని మీరు ఒకసారి అన్ని అటెంప్ట్ చేశారా లేదా, క్వశ్చన్ కి కరెక్ట్ నంబర్ వేసారా లేదా, ఇలాంటివి చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఇది మీరు టైం మేనేజ్మెంట్ లో పాటించాల్సిన టైం స్లాట్స్. అండ్ ఇంకొక విషయం, క్వశ్చన్ పేపర్ ని చదివిన తర్వాత మనకి క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత కొంచెం చదవడానికి టైం ఇస్తారు కదా. జనరల్లీ అయితే 3 hours 15 minutes ఉంటుందన్నా, దట్ ఈ 15 minutes ఎక్స్ట్రా క్వశ్చన్ పేపర్ చదవడానికి ఇస్తారు. సో ఈ 15 minutes లో నువ్వు క్వశ్చన్ పేపర్ చదువుతున్నప్పుడు నీకు వచ్చిన ఆన్సర్స్ ని రైట్ చేయి. రాదు, అసలు నాకు మొత్తానికే రాదు అని అనుకున్న వాటిని రాంగ్ అని పెట్టేసాయి, లేకపోతే సర్కిల్ పెట్టేది, లేకపోతే కొంచెం ట్రై చేస్తుంటే వస్తుంది కావచ్చు అని డౌట్ ఉన్న వాటిని సర్కిల్ పెట్టేసాయి. ఇంకా ప్రతి సెక్షన్ లో ఏదైతే నువ్వు టిక్ మార్క్ కొట్టావో అక్కడి నుంచి నువ్వు ఆన్సర్ రాయడం స్టార్ట్ చేయి. సో ఒక పేపర్ ని చదివేటప్పుడు ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటే నీకు పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది, బట్ స్ట్రెస్ ఉండదు. అండ్ నౌ ఇప్పుడు మనము ఏ సెక్షన్ క్వశ్చన్స్ ని ఎలా అటెంప్ట్ చేయాలి. 1 mark క్వశ్చన్స్ అన్న. 1 mark క్వశ్చన్స్ అంటే ఏంటి? ఇవి ఎంసీక్యూస్. ఇక్కడ మనం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి క్వశ్చన్ నెంబరు ఆన్సర్ ఇలా రాసుకుంటూ పోవడమే. దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఫార్ములా అవసరం లేదు, సింప్లిఫికేషన్ అవసరం లేదు, సెంటెన్స్ కూడా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ నంబర్ అండ్ ABCDలు ఉంటాయి కదా, అవి రాసుకుంటే చాలు. ఇక్కడ నుంచి మనకి 1 mark వచ్చేస్తుంది. అండ్ 2 marks క్వశ్చన్స్ ఎప్పుడే కానీ చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి నాన్న, కాబట్టి 2 లేదంటే 3, అంతకు మించి సెంటెన్సెస్ వద్దు. 2 లేదా 3 పాయింట్స్లలో ఆన్సర్ ని రాయండి. ఓకే, అండ్ మొత్తం ఒక ప్యాసేజ్ లాగా కాకుండా ఒక్కొక్క పాయింట్ కి ఒక్కొక్క లైన్ ఉండేలాగా చూసుకుని రాయండి, 1 line ఈచ్. నెక్స్ట్ ఇందులో మనకి 2 marks లో ఏంటంటే డెఫినేషన్స్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ మయోపియా అనో, లేకపోతే పవర్ ఆఫ్ అకామిడేషన్ అనో, ఆర్ ఎల్స్ వాట్ ఈస్ డీకంపోజిషన్ రియాక్షన్ అండ్ దాని ఎగ్జాంపుల్స్ ఏంటని, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి మనకి హార్డ్లీ డెఫినేషన్ కి ఒక లైన్ పోతుంది, అండ్ అలా తర్వాత దానికి ఎగ్జాంపుల్ లేకపోతే ఇంకేమైనా డెఫినేషన్ కి సంబంధించిన ఎక్స్టెండెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే సెకండ్ పాయింట్ కి వచ్చేస్తుంది. సో డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ 3 marks క్వశ్చన్స్. 3 marks క్వశ్చన్ లో మనకి డయాగ్రామ్స్ ఇస్తారు నాన్న. బయాలజీ తీసుకో, నువ్వు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏది తీసుకున్నా కూడా డయాగ్రామ్స్ లో ఖచ్చితంగా లేబులింగ్ చేయాలి. లేబులింగ్ ఎలా చేయాలో కూడా నేను చెప్తా. సో 3 clear పాయింట్స్ రాసేయండి, డయాగ్రామ్ ని ఖచ్చితంగా లేబుల్ చేయండి. లేబుల్ చేయకపోతే మీకు మార్కులు రావు. ఇంకొకటి 2 marks అయినా, అది 4 marks 3 marks ఏ క్వశ్చన్ అయినా కూడా ఖచ్చితంగా అండర్లైన్ చేయండి కీవర్డ్స్ ని, లేకపోతే మార్కులు పోతాయి. నెక్స్ట్ 5 marks, ఇది లాంగ్ ఆన్సర్ ఎస్ఏ క్వశ్చన్స్ కదా. సో ఎస్ఏ క్వశ్చన్స్ కి కొంచెం ఎలాబొరేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అండ్ కాబట్టి ఒక రఫ్ మ్యాప్ పెట్టుకోండి, దాని ఫస్ట్ ఏం రాయాలి, దాని తర్వాత ఏం రాయాలి, ఇలాంటివి. అండ్ ఆన్సర్ ఎప్పుడు కూడా స్టెప్స్ వైజ్ గా రాయండి, లేకపోతే పాయింట్స్ వైజ్ గా రాయండి. అంతేగాని ప్యాసేజెస్ ని అవాయిడ్ చేయండి. ఇందులో అసలు క్వశ్చన్ టెక్స్ట్ బుక్ అదేంటి, క్వశ్చన్ లో డయాగ్రామ్ అడిగినా అడగకపోయినా మనం ఖచ్చితంగా డయాగ్రామ్ డ్రా చేయాలి. ఒక యాక్టివిటీ ఇచ్చాడు, యాక్టివిటీలో డయాగ్రామ్ ఉంది, డ్రా చేయమని క్వశ్చన్ లో అడగలేదు, మనం డ్రా చేసేయాలి. ఓకేనా. అండ్ ఎలక్ట్రిక్ మోటార్ లేకపోతే ఎలక్ట్రిక్ జనరేటర్ ఇంతకుముందు ఉంటుండే, సో వాటికి సంబంధించిన ఏమైనా క్వశ్చన్ అడిగినప్పటికీ కూడా మనం అక్కడ డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ లో, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లో మనము అడిగాడా లేదా అని చూసుకోవాల్సిన పని లేకుండా డైరెక్ట్ డయాగ్రామ్ డ్రా చేసడమే బెటర్. అండ్ డయాగ్రామ్ ఇస్ కంపల్సరీ, ఖచ్చితంగా డ్రా చేయాలి. నెక్స్ట్ 4 marks కేస్ బేస్డ్ క్వశ్చన్స్. కేస్ బేస్డ్ క్వశ్చన్స్ లో ఫస్ట్ మనకు ఒక సిచ్యువేషన్ ఇస్తాడు. ఆ సిచ్యువేషన్ ని మొత్తం ఒక ప్యాసేజ్ లాగా ఉంటుంది, అదంతా మ్యాటర్ చదివిన తర్వాత కింద 4 sub questions లాగా ఇస్తాడు, లేకపోతే అట్లీస్ట్ 2-3 sub questions ఇస్తాడు. సో మ్యాటర్ మొత్తం చదివి మనకు అర్థమైన విషయాలకి కింద ఆన్సర్ చేయాలి కదా. చాలా సార్లు ఏం జరుగుతుంది అని అంటే, నువ్వు ప్యాసేజ్ చదువుతావు కదా, కింద ఉన్న క్వశ్చన్స్ కి డైరెక్ట్ గా ఆన్సర్ ప్యాసేజ్ లోనే ఉంటది. కాబట్టి వాట్ ఐ సజెస్ట్ ఇస్, ప్యాసేజ్ ని 2 సార్లు చదువు, 1కి 2 సార్లు చదువు ప్యాసేజ్ ని. ఇవన్నీ కేస్ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి వీటికి మన
నాలెడ్జ్ కూడా ఎంతో అవసరం, కాన్సెప్ట్ కి సంబంధించిన నాలెడ్జ్ కూడా అవసరం. అండ్ సబ్ పార్ట్స్ లాగా ఇస్తాడు కాబట్టి వీటికి ఎక్కువ టైం పట్టదు, కానీ ఆన్సర్ రాయడానికి టైం పట్టదు, ఆన్సర్ స్పేస్ కి టైం పట్టదు, కానీ అది చదివి మనం క్వశ్చన్ కి ఆన్సర్ వెతకడానికే టైం పడుతుంది. ఇలా నువ్వు సెక్షన్ వైజ్ గా టైం ని స్పెండ్ చేయి. అండ్ దాంతో పాటు నాన్న మీరు ఎక్కడా కూడా ఒక అడగాల్సిన, ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ కి హాఫ్ పేజ్ రాయడం, ఫుల్ పేజ్ రాయడం ఇలాంటివి అవాయిడ్ చేసేయండి. నువ్వు 2 మార్క్స్ ఇచ్చిన క్వశ్చన్ కి నువ్వు హాఫ్ పేజ్ 2 పాయింట్స్ రాసినా అవే మార్కులు, నువ్వు హాఫ్ పేజ్ రాసినా అండ్ ఫుల్ పేజ్ రాసినా అవే మార్కులు. నువ్వు 2 మార్క్స్ క్వశ్చన్ కి ఫుల్ పేజ్ ఆన్సర్ రాసినావు కదా, అరే పిల్లాడు బాగా రాశాడు కష్టపడ్డాడని 4 మార్కులు ఇస్తాడా? ఇవ్వడు. కాబట్టి మీరు ఖచ్చితంగా దేనికి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే రాయడం నేర్చుకోండి. అండ్ ఇంకొకటి 50% ఆఫ్ ద పేపర్ మొత్తం దేంతో నిండిపోయి ఉంటుంది? కేస్ బేస్డ్ క్వశ్చన్స్ తోనే నిండిపోయి ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ లోనే వీటిని ఎక్కువ జాగ్రత్తగా చదవండి. అండ్ ఇంకొకటి నాన్న, డయాగ్రామ్స్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి. దట్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఖచ్చితంగా పెన్సిల్ తోనే డ్రా చేయాలి. లేబులింగ్ అనేది ఉండాలి, లేబుల్ లేకపోతే మార్కులు పోతాయి. అండ్ ఆ లేబులింగ్ కూడా ఎట్లా అంటే, ఇది డయాగ్రామ్ కదా, ఇది 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 ఇలా ఇలా ఇవ్వద్దు, ఇలా డయాగ్రామ్ డ్రా చేసావా, సో ఇది 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 ఇట్లా అన్ని లేబులింగ్ మొత్తం ఒకటే పార్ట్కి రావాలి. అది కూడా స్ట్రైట్ లైన్స్ తో ఉండాలి, రైట్? అంతేగాని నువ్వు ఇట్లా రౌండ్ గా ఆరోస్ అండ్ ర్యాండమ్ గా తీసుకుంటే దాన్ని లేబులింగ్ అనేది బాగోదు. సో ఇది ఒక రూల్, ఇది పాటించండి. అండ్ అలాగే డయాగ్రామ్ ని చాలా చిన్నగా ఇంతే డ్రా చేయడం కూడా కరెక్ట్ కాదు నాన్న. పెద్దగా అన్ని పార్ట్స్ క్లియర్ గా విజిబుల్ అయ్యేలాగా డ్రా చేయండి. ఓకే, ఇది మంచి ప్రాక్టీస్ తో మాత్రమే వస్తుంది. అండ్ అలాగే డయాగ్రామ్ లో నువ్వు చిన్నదాగా రాసావు, లేకపోతే కొంచెం ఏదన్నా నీ చెయ్యి వణికినట్టుగా కనిపించింది అని అంటే నువ్వు నర్వస్ ఉన్నావు, నువ్వు ఆ డయాగ్రామ్ పట్ల కాన్ఫిడెంట్ గా లేవు, లేకపోతే నువ్వు బయట ఎక్కడి నుంచో చూసి డ్రా చేసావు అని ఎగ్జామినర్ ఫీల్ అయ్యి అక్కడ ఇంప్రెషన్ పోతుంది. దానివల్ల అది ఎఫెక్ట్ మనకి నెక్స్ట్ క్వశ్చన్స్ మీద కూడా పడుతుంది. ఓకే, సో డయాగ్రామ్ చూడంగానే మనకి మంచి ఇంప్రెషన్ వచ్చేసేయాలి. ఇది బయాలజీ ఆర్ ఎనీ యాక్టివిటీకి సంబంధించిన డయాగ్రామ్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనకి కెమిస్ట్రీకి వచ్చేసరికి ఈక్వేషన్స్ రాయాల్సి ఉంటుంది. ఈక్వేషన్స్ రాసేటప్పుడు చాలా మంది పిల్లలు చేసేది ఏంటంటే, ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో దట్ మెటల్ రియాక్టెడ్ విత్ జింక్, మెటల్ రియాక్టెడ్ విత్ యాసిడ్, మనకి ఫైనల్ గా ఒక అసిడిక్ సాల్ట్ ఇచ్చింది, దెన్ గ్యాస్ ఇచ్చింది. ఇది మాత్రమే ఇన్ఫర్మేషన్, మనం దాన్ని ఒక లైన్ లాగా రాసేస్తాం, థియరీ లాగా రాసేస్తాం. కింద ఎగ్జాంపుల్ కి మనం ఏంటి, జింక్, దాని తర్వాత యాసిడ్ H2SO4, దెన్ మనకి ఏదో ఒక సాల్ట్ వచ్చింది, దెన్ గ్యాస్ ఉందా. ఇప్పుడు వీటిని ఎట్లా రాస్తారంటే పొడిగా రాయడం కాకుండా, ఇలా పొడిగా రాయడం కాకుండా, ఇక్కడ జింక్ ఏ స్టేజ్ లో ఉంది, సాలిడా గ్యాసా, అండ్ HCl ఏ స్టేజ్ లో, ఎలాంటి స్టేట్ లో ఉంది అది కూడా రాయాలి. గ్యాస్ అయితే పైకి ఆరో పెట్టడం, లేకపోతే ప్రెసిపిటేషన్ అయితే కిందికి ఆరో పెట్టడం, ఇలాంటివి చేయాలి. దాంతో పాటు ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ ఉందా లేదా, ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ లేకపోతే నువ్వు రాసిన ఈక్వేషన్ కరెక్ట్ అయినప్పటికీ కూడా, అంటే టర్మ్స్ కరెక్ట్ అయినప్పటికీ కూడా బ్యాలెన్సింగ్ లేదు కాబట్టి దానికి మార్కులు రౌండ్ అప్ చేసి మార్కులు కట్ చేస్తారు. ఇది జాగ్రత్తగా ఒకటి చూసుకోండి. ఓకే, ఇది కెమిస్ట్రీ విషయానికి వస్తే. నా ఫిజిక్స్ లో న్యూమరికల్స్ ఉంటాయి. న్యూమరికల్స్ లో స్టెప్ బై స్టెప్ నీకు ఫుల్ మార్క్స్ కావాలి అని అంటే ఇక్కడ స్టెప్ వైజ్ మార్కింగ్ ఉంటుందని చెప్పిన. కాబట్టి ఈక్వేషన్ అంటే ఎంత ఎక్కువ స్టెప్స్ లో వీలైతే అంత ఎక్కువ స్టెప్స్ లో మీరు న్యూమరికల్ ని సాల్వ్ చేయడానికి చూడండి. ఫస్ట్ స్టెప్ లో క్వశ్చన్ లో మనకి ఏమేమి ఇచ్చాడు, గివెన్ చూడండి, గివెన్ మొత్తం రాయండి. నెక్స్ట్ ఫార్ములా ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడో కూడా గివెన్ లో రాసేసి ఫార్ములాకి రండి. ఇప్పుడు ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలని అంటే నేను ఏ ఫార్ములా వాడాలి, ఫార్ములా పేరు ఉంటే రాసి దానికి ఒక బాక్స్ కొట్టండి. నెక్స్ట్ ఈ వాల్యూస్ అన్నిటిలో సబ్స్టిట్యూట్ చేస్తారు కదా, సబ్స్టిట్యూట్ చేసే ముందర ఒకవేళ లైట్ నుంచి అయితే ఈ సైన్ కన్వెన్షన్ చేస్తున్నారా లేదా చూసుకోండి. దెన్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత లైన్ బై లైన్ చాలా క్లియర్ స్టెప్స్ తో నీట్ గా సింప్లిఫై చేయండి. మధ్యలో ఏదైనా స్టెప్ రాంగ్ అయింది, సో ఇమ్మీడియట్ గా ర్యాండమ్ గా కట్ చేయకుండా దాన్ని ఒక లైన్ తో కట్ చేసి, ఒక అడ్డగిటితో కట్ చేసి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళండి. ఫైనల్ గా మనకు ఒక ఆన్సర్ వస్తుంది కదా. ఫిజిక్స్ లో ఏ క్వాంటిటీకి అయినా కూడా యూనిట్స్ ఇంపార్టెంట్. యూనిట్స్ లేకుండా నువ్వు ఆన్సర్ ని హైలైట్ చేసావా అక్కడ కూడా మార్కులు పోతాయి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే సింప్లిఫికేషన్ లో మిస్టేక్ చేసేసరికి ఆన్సర్ రాంగ్ వస్తుంది, అయినప్పటికీ కూడా మనకి మార్కులు పడతాయి. ఎందుకు, నువ్వు ఆన్సర్ కి వాళ్ళు ఎట్లా మార్కులు ఇస్తారంటే ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ కి కాదు, నువ్వు ఈ కంప్లీట్ ప్రాసెస్ ఉందా ఇవన్నీ స్టెప్ వైజ్ గా మార్కులు ఉంటాయి. సో నువ్వు ఇదొక్కటి రాంగ్ చేసినప్పటికీ కూడా వీటన్నింటినీ నువ్వు రాసినావు కాబట్టి నీకు ఎంతో కొంత మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఇలాంటి విషయాలతో నువ్వు మన సైన్స్ పేపర్ ని ప్రెజెంట్ చేయడానికి ట్రై చేయి. ఫైనల్ గా నేను చెప్పే ఇంకా ఫైనల్ చెక్ లిస్ట్ లో లాస్ట్ 15 minutes ఒక ఓన్లీ పేపర్ చెక్ చేయడానికి పెట్టుకోమని చెప్పినా కదా, దాంట్లో ఏమేమి నువ్వు
చెక్ చేసుకోవాలి అని అంటే క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ గా రాసావా, మార్జిన్ క్వశ్చన్ నెంబర్ ఇన్ ద మార్జిన్ లోపల రాసావా, వెనక రాసావా. అండ్ అలాగే వన్ క్లియర్ లైన్, ఒక ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ఒక చిన్న లైన్ ఇలా డ్రా చేస్తే, ఇలా రాస్తే సరిపోతుంది, అంతేగాని కాకి బికిరి కట్ చేయాల్సిన పని లేదు. అండ్ డయాగ్రామ్ ని ఖచ్చితంగా పెన్సిల్ తోనే డ్రా చేసావా, దానికి లేబులింగ్ ఇచ్చావా, ఆన్సర్ ని సీక్వెన్స్ లో రాసావా లేదా. ఆన్సర్ ని సీక్వెన్స్ లో రాయకపోతే ఫైన్, అది లైట్, కానీ ఎక్కడైనా గ్యాప్ వదిలేసావు. సో నేను ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్ రాసిన, థర్డ్ క్వశ్చన్ నాకు రాదు, సో నన్ను వదిలేసి ఫోర్త్ క్వశ్చన్ కి వెళ్ళిపోయినా, మరి ఆ గ్యాప్ ఉంది కదా, దాన్ని ఫిల్ చేయాలి, అది కూడా ఫిల్ చేయాలి. నెక్స్ట్ అండర్లైన్ కీవర్డ్స్ ని అండ్ అలాగే ఫార్ములాస్ ని అండర్లైన్ చేసావా లేదా అని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఇంపార్టెంట్. లాస్ట్ 15 minutes లో ఈ నంబరింగ్ అండ్ న్యూమరికల్ లో లాస్ట్ ఆన్సర్ కి ఈ వాల్యూస్ ఇచ్చావా, వాల్యూతో పాటు యూనిట్స్ ఇచ్చావా లేదా అని కూడా చెక్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ ని ఎప్పుడు కూడా బ్లాంక్ గా వదిలేయద్దు, ఎందుకంటే వీ హ్యావ్ నో నెగటివ్ మార్కింగ్. సో నెగటివ్ మార్కింగ్ లేనప్పుడు ఒక క్వశ్చన్ ని అటెండ్ చేయడానికి ప్రాబ్లం ఏంటి కదా. నెగటివ్ మార్కింగే లేనప్పుడు నువ్వు ఒక క్వశ్చన్ కి అటెంప్ట్ చేస్తే అట్లీస్ట్ నువ్వు రాసిన 1-2 పదాలకు కూడా మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటాయి కదా. సో కాబట్టి అస్సలు వదిలిపెట్టగాలి, టైం ఉంటే అస్సలు వదిలిపెట్టద్దు, అన్నిటిని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ ఇలా నెక్స్ట్ వచ్చే హ్యాఫరీలో నువ్వు ఇవన్నీ పాటించి నువ్వే వాట్ ఈస్ యువర్ ఫీడ్బ్యాక్, నీకు ఇంతకుముందు మార్కులకి ఇప్పుడు మార్కులకి ఏం తేడా వచ్చిందని చెప్పు. అండ్ మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు Vedanta CBSE 9th and 10th Telugu. This is Gayatri Patel, your favorite master teacher. Bye for now, guys.